హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నానండి. అది నా బ్లౌజ్కి నేను నార్మల్ నీడిల్తోనూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నానండి. సింపుల్గా ఒకే రోజులో మనం ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఈ 3 ఐటమ్స్ అండి. అందులో ఇది వచ్చేసి చూసారు కదా, పొడుగు బీడ్ అండి. ఇదొక ఐటము. నెక్స్ట్ వచ్చేసి వైట్ పూసలండి, రౌండ్ స్మాల్ సైజ్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా లాంగ్ చైన్ అండి. ఇది స్టోన్ చైన్ ఉంటుంది. ఇవి ఉంటే కనుక మనము ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇది హ్యాండ్ ఇలా లైన్ టేప్తోని ఇలా లైన్ అనేది వేసుకున్నానండి. ఒకటి పొడుగ్గా కొంచెం, ఒకటి చిన్నది, ఒకటి పొడుగు ఒకటి చిన్నది, ఇలా లైన్ డ్రా చేసుకున్నానండి హ్యాండ్కి. చూసారు కదా, ఫస్ట్ పొడుగు బీడ్ అనేది ఇలా పొడుగ్గా ఉన్న బీడు ఒకటి షుగర్ బీడ్స్ ఇలా తీసుకొని ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కిందికి నీడిల్ అనేది కిందికి తీసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనము మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకొచ్చి దాని రెండు మధ్యలో మిడిల్లో ఇలా వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ ఇందాక చూపించాను, అది తీసుకోవాలండి. ఇలా తీసుకొని కిందికి నీడిల్ కిందికి అనేసేయాలి. నెక్స్ట్ సేమ్ పొడుగ్గా ఉన్న బీడ్ తీసుకోవాలండి. ఇప్పుడు పూసలు, దానికి షుగర్ బీడ్ తీసుకోవాలి. ఈ విధంగా నీడిల్ కిందికి అనేసేయాలి. నెక్స్ట్ ఇలాగే సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఈ విధంగా మనము సింపుల్గా నార్మల్ నీడిల్తోనే మనము మన బ్లౌజ్ని ఈజీగా చేసుకోవచ్చు అండి వర్క్ అనేది. చూసారు కదా, హ్యాండ్ అనేది ఇలా వచ్చిందండి. కింద బార్డర్ ఉంది కదా, నేను దాని మీద పైకి అని చెప్పేసి ఇలా వర్క్ చేసుకున్నాను. సింపుల్గా ఒకే రోజుల్లో ఈ వర్క్ అనేది అయిపోతుందండి. నెక్స్ట్ నెక్ పార్ట్ వచ్చేసి గమ్ము ఇలా నెక్ చుట్టూ ఇలా పెట్టేసి చైన్ బాల్ని అతికించానండి. ఈ విధంగా కరెక్ట్గా ఉండేలాగా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ లైన్ వచ్చేసి స్టోన్ చైన్ లైన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేశానండి. ఈ విధంగా నెమ్మదిగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ దాని పక్కనే ఇంకొకటి చైన్ బాల్ అండి. ఇలా ఒక చైన్ బాల్, ఒక స్టోన్ చైన్ అలా చేసి వాటికి నీడిల్తోని టాకా వేసేసానండి అక్కడక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా నెక్ సేమ్ ప్రాసెస్ అండి. ఇందాక హ్యాండ్కి అయితే ఎలా చూపించానో సేమ్ మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇలా లాంగ్గా ఉన్న బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి తీసుకొని ఈ షేప్లో కుట్టుకోవాలండి. ఇప్పుడు దాని మిడిల్లోకి మనము వైట్ బీడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా వైట్ బీడ్ అనేది తీసుకొని ఇలా కిందికి నీడిల్ అనేసేయాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, మళ్ళీ షుగర్ బీడ్ తీసుకోవాలి. ఇలా వేలు పెట్టి మనము మగ్గం వరకు చేయించుకునే దానికంటే సింపుల్గా మనము ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చండి. నాకు అయితే కేవలం 75 రూపీస్లోనే ఈ వర్క్ అనేది నేను చేసుకున్నానండి. నాకు అంతే ఖర్చు అయిందో, జస్ట్ 75 రూపీస్ అండి. అందులో కూడా నాకు బీడ్స్ అనేవి మిగిలాయి కూడాను, చాలా మిగిలాయి. ఈ విధంగా మనము తక్కువ ఖర్చుతోనే మనం బ్లౌజ్ని అందంగా మనమే కుట్టుకోవచ్చండి. ఈ విధంగా చూసారు కదా, ఇలా సింపుల్గా మనమే, అసలు కుట్టరాని వాళ్ళు కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చండి చాలా సింపుల్గా. చూసారు కదా, ఈ విధంగా మనము నెక్ పార్ట్ అంతా సేమ్ ప్రాసెస్ ఇలాగే కుట్టుకోవాలండి.
వేలు వేలు ఖర్చు పెట్టి మనము మగ్గం వర్క్ చేయించుకునే దానికంటే మనమే ఇలా చేసుకోవచ్చండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా ఇలా వర్క్ అయితే చేసుకోండి నచ్చితే గనక. ఇలా ఆ షుగర్ లాంగ్ బీడ్ ఉంది కదండి, అలా వెనకకి నీడిల్ తీసుకొని ఒక నాట్ వేసేయాలి ఇక్కడ. చూసారు కదా, ఫైనలీ నెక్ పార్ట్ అంతా ఇలాగా వచ్చేస్తుందండి. ఈ డిజైన్ని మనము స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా కుట్టుకోవచ్చండి, సేమ్ ఇలాగే. చూసారు కదా, నెక్ పార్ట్ అంతా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇలాగా 3 మ్యాంగో లాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ అండి. ఇది ఫైనలీ బ్లౌజ్ కుట్టిన తర్వాత లుక్ అనేది ఇలా వచ్చిందండి. చూసారు కదా, హ్యాండ్కి ఇలాగా ఇలా వచ్చిందండి. ఇలా కింద పైన పఫ్ లాగా ఇచ్చేసి బార్డర్కి పైన ఇలా లైన్స్ ఇచ్చానండి. కింద కూడా ఖాళీగా ఉంది కదా అని చెప్పి కింద బార్డర్లో కూడా ఇలాగా కుట్టేశానండి. చూసారు కదా, ఆ కింద బార్డర్ వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాతనే కుట్టానండి దాన్ని. స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా మనము ఇలాగా వర్క్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి. నా వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.